హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు? నేనైతే ఓకే ఉన్నాను బాగానే. సో నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ రోజు నుంచి నేను బిగ్ బాస్ రివ్యూస్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇది నేను బిగ్ బాస్ డే 1 నుంచి అనుకుంటున్నాను. బట్ టుడే డే 8 అనమాట. 7 డేస్ నుంచి ఇలాగే ఈ రేపటి నుంచి చేద్దాం అని చెప్పి అనుకుంటూ వస్తున్నాను. బట్ టుడే నో, ఈరోజు ఎట్టి పరిస్థితిలో చేయాలి అని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను అందరిలాగా అయితే జడ్జ్మెంట్ ఇవ్వను, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఒప్పు చేసావు అని. నేను వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ట్ అది నేను చెప్తాను ఆడియన్స్ వేలో కంప్లీట్గా. ఎందుకంటే ఆమె జస్ట్ అ నార్మల్ పర్సన్. సో నేను ఎలా చూస్తానో, నాకేమనిపించిందో నేను అదే మాట్లాడతాను. సో లెట్స్, ఐ డోంట్ నో ఎలా వెళ్తుందో, బట్ యా, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో చేద్దాం కదా అనిపించింది. సో దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్. అంతే తప్ప ఇంకేం లేదు. నేను ఒక పెద్ద గొప్ప రివ్యూర్ అన్నట్లు ఏం కాదు. సో యా, ఎపిసోడ్ అయితే చూసాం కదా. సో ఫస్ట్ ఒక్కళ్ళ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. చిరాకు తెప్పించిన వ్యక్తి సోనియా గారు. అసలు ఆ అమ్మాయి, తను అమ్మాయి కాదు. సో ఆవిడ, అమ్మో బాబోయ్, తను ఒక్కతే ఇంటెలిజెంట్ అనుకుంటుంది. నేనే ఇంటెలిజెంట్ని హౌస్లో, నాకన్నా ఎవరు ఇంటెలిజెంట్స్ లేరు అన్నట్లుగా తను బిహేవ్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని చాలా తెలివిగా రెచ్చగొడుతుంది. కొంతమంది తెలివైన వాళ్ళు సైడ్ అవుతున్నారు. కొంతమంది ఏంటంటే ఆర్గ్యూ, ఆమెకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. బట్ ఈరోజు ఎపిసోడ్లో ఇచ్చారు కరెక్ట్గానే, కొంతమంది అయితే ఇచ్చారు. సో అదంతా మాట్లాడుకుందాం. బట్ ఐ థింక్ షీఈ్ ఎ వర్స్ట్ అండ్ వేస్ట్ క్యాండిడేట్ ఇన్ ద హౌస్. అంటే ఇది పెద్ద స్టేట్మెంటే, బట్ ఇట్స్ ఓకే, షీ డిజర్వ్స్ ఇట్. అసలు ఏం మనిషి, ఓకే. సో అదైతే నాకు అనిపించింది. అండ్ ఇంకా నామినేషన్స్లో అంటే నేను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పాలి అని అనుకోవట్లేదు. సో చాలా ఫాస్ట్గా, చాలా షార్ట్గా నేను ఈరోజు ఎపిసోడ్లో ఎవరెవరు ఓకే, అంటే ఎవరెవరి మీద ఏమేం ఒపీనియన్ ఉంది అనేది ఈరోజు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం. సో నేనైతే అందరి గురించి పిన్ టు పిన్ మాట్లాడాలి అని అయితే అనుకోవట్లేదు. బట్ చాలా చాలా వర్స్ట్ బిహేవియర్ సోనియా గారిది అనిపించింది. అండ్ రీజన్లెస్గా ఆదిత్య ఓం గారు ఒకళ్ళు నామినేట్ చేశారు. ఆదిత్య ఓం గారు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుంది. ఆయన యాక్షన్స్ చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. చాలా 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 కామెడీగా ఉంది ఆయన యాక్షన్స్ అన్నీ గూడా. ఏంటో ఫ్రెండ్స్‌ని పొడుస్తారంట. నా ఫ్రెండ్స్‌నే నేను నామినేట్ చేస్తా అనడం ఏంటో అస్సలకి ఆ పాయింటే నాకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కసారి గూడా శేఖర్ భాషా గారు ఒకళ్ళు దొరికారు. ప్రతిదానికి ఊరికే మనిషి నా పక్కన ఉన్నాడు గదా అని ప్రతిదానికి నామినేషన్స్ ఆయనే. సండే, సాటర్డే ఎపిసోడ్‌లో ఏమన్నా రివార్డ్స్, అవార్డ్స్ అన్నీ ఆయనకే. భలే ఇంటెలిజెంట్‌గా ఆడుతున్నారు. అండ్ అది కరెక్ట్ కాదనిపించింది. సో కరెక్ట్ కాదు అని గూడా కాదు. చాలా కామెడీగా ఉంది ఆయన జూస్తుంటే. ఆయన ఏజ్‌కి, ఆయన చేసే బిహేవియర్‌కి అస్సలకి పొంతనేం లేదు. చాలా డిఫరెన్స్‌గా ఉంది. ఏంటో మరి ఆ మనిషి. నేనింక ఆడతాను, చేస్తాను. అమ్మా! చాలా కామెడీగుంది.